కంపెనీ నేమ్ వచ్చేసి ఏడిఎంఎస్ ఎలక్ట్రానిక్ బైక్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మనది సింపుల్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీ, ఛార్జింగ్ వెహికల్స్ అన్నట్టు. మన కంపెనీలో ముందుగా 15,000 రూపాయలు పెట్టి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 15,000 రూపాయలు పెట్టి ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వారికి క్యాష్ రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన కంపెనీకి దేశవ్యాప్తంగా ఇండియా వైడ్గా 1300 షోరూమ్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ 1300 షోరూమ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా వెహికల్ అనేది పర్చేజ్ చేసుకునే అవకాశం అనేది కంపెనీ వారు కల్పిస్తున్నారు. అయితే ఎవరైతే 15,000 రూపాయలతో బుకింగ్ చేసుకున్నారో వారు రిసిప్ట్ తీసుకెళ్లి 1300 షోరూంలో ఎక్కడ ఇచ్చినా సరే ఆ అమౌంట్ అనేవి లెస్ అవుతున్నాయి. ఫర్ సపోజ్ మనం ఒక 1 lakh రూపీస్ వర్త్ ఆఫ్ వెహికల్ పర్చేజ్ చేయాలనుకుంటే 15,000 రూపాయలు ఆల్రెడీ చెల్లించిన కాబట్టి 15,000 రూపాయలు లెస్ అవుతాయి. 85,000 రూపీస్ వరకు సరిపోతుంది. వెహికల్ అనేది ఇస్తున్నారు. ఈ 85,000 రూపీస్ ఎట్ ఏ టైం కట్టలేని వాళ్ళు ఈఎంఐ ఆప్షన్లో కూడా వెహికల్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. 18 months ఈఎంఐ పెట్టుకున్నారనుకుంటే మనం ఈ వెహికల్ పర్చేజ్ చేసిన తర్వాత పెట్రోల్ ఖర్చు అనేది లేదు కాబట్టి ఆ పెట్రోల్ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఈఎంఐ కట్టవచ్చు. 18 months తర్వాత ఈఎంఐ కూడా ఉండదు, పెట్రోల్ ఖర్చు కూడా లేదు. సో మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది. మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నందున మన కంపెనీ తయారు చేసిన వెహికల్స్ని డైరెక్ట్ కస్టమర్లకి అమ్ముతుంది. ఇక్కడ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ఉండరు, అడ్వర్టైజ్మెంట్ అనేది చేయదు. సో డీలర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి ఇచ్చే కమిషన్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్కి మీద పెట్టి 1,000 కోట్ల ఖర్చు కావచ్చు, అది మిగిలిపోతుంది కాబట్టి అవన్నీ కూడా కస్టమర్లకి పంచుతుంది. కస్టమర్లకి కమిషన్స్ రూపంలో ఇస్తుంది. సో ఇక్కడ కస్టమర్లే డిస్ట్రిబ్యూటర్లు అవుతారనమాట. సో కంపెనీ ఎవరైతే 15,000తో ముందుగా బుకింగ్ చేసుకుంటున్నారో వారి కంపెనీ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్షిప్ ఆఫర్ అనేది ఇస్తుంది. కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు. మనం కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూటర్ అయినందున ఒక ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. ఈ ఐడి పాస్వర్డ్ ఇస్తుంది మనం కంపెనీ వెబ్సైట్లోకి డిస్ట్రిబ్యూటర్గా లాగిన్ అవ్వడానికి. అయితే ఒక ఎక్స్ అనే పర్సన్ బుకింగ్ చేసుకుంటాను అనుకుందాం. అతను బుకింగ్ చేసుకోవడం ద్వారా డిస్ట్రిబ్యూటర్ అయ్యిండు. సో ఇతను మన కంపెనీ గురించి, మన వెహికల్స్ గురించి ఒక వై అనే పర్సన్కి చెప్పినట్లయితే, ఎప్పుడైతే వై అనే పర్సన్ కూడా బుకింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాడో ఇప్పుడు వై అనే పర్సన్ నుంచి 5,000 రూపాయల కమిషన్ అనేది డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి అనేది వచ్చేస్తుంది. మనం 15,000 రూపాయలు పెట్టి బుకింగ్ చేసుకున్నప్పుడే మన బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, నామినీ మనకి ఏమవుతారనే రిలేషను, సెల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చి బుక్ చేసుకున్నాం కాబట్టి మన బ్యాంకులో డైరెక్ట్గా 5,000 రూపాయలు పడడం జరుగుతుంది. సో కంపెనీ ద్వారా మనకి ఇక్కడ 4 రకాల ఆదాయాలు ఉన్నాయి. 1 రిఫరల్ ఇన్కమ్, 2 టీమ్ ఇన్సెంటివ్స్, 3 అవార్డ్స్ అండ్ రివార్డ్స్, 4 రీపర్చేజ్ ఇన్కమ్. మొదటి ఇన్కమైన రిఫరల్ ఎలా ఉంటుందంటే, వై అనే పర్సన్ తీసుకొచ్చిన 5,000 వచ్చింది కదా, ఈ విధంగా మనం ఒక్క రోజులో ఒకరిని రిఫర్ చేయగలిగితే 5,000 రూపాయలు, 10 మందిని రిఫర్ చేయగలిగితే 50,000 రూపాయలు, 100 మందిని రిఫర్ చేయగలిగితే 5 లక్షలు, 1000 మందిని రిఫర్ చేయగలిగితే 50 లక్షల రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు. ప్రతిరోజు పనిచేస్తూ లైఫ్ టైం సంపాదించుకోవచ్చు. ఇక్కడ లిమిట్ అంటూ లేదు. ఒక టైంకి లిమిట్ లేదు, ఎర్నింగ్కి కూడా లిమిట్ లేదు. ఈరోజు 5గురిని రిఫర్ చేసినట్టయితే 25,000, 10 మందిని రిఫర్ చేసినట్టయితే 50,000, ఎల్లుండి 3 రిఫర్ చేసినట్టయితే 15,000. ఆ విధంగా మనం కష్టం మన ఇష్టం, మనం ఎంతైనా వర్క్ చేయొచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఇన్కమ్ అయినా రిఫరల్ ఇన్కమ్. ఇక్కడైతే మనకు సెకండ్ ఇన్కమ్ అయినా టీమ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, ఎడం పక్క ఒక టీము, లెఫ్ట్ టీము, రైట్ టీం, 2 టీమ్స్ ఉంటాయి. లెఫ్ట్ టీంలో వైని రిఫర్ చేసినాం, రైట్ టీంలో జెడ్ అనే పర్సన్ రిఫర్ చేయడం ద్వారా ఒకరి మీద 5,000 అంటే ఇద్దరి మీద 5,000, 10,000 రూపాయలు మనకి రిఫరల్ ఇన్కమ్ వచ్చింది. దాంతోపాటు మనకి ఎప్పుడైతే లెఫ్ట్ అండ్ రైట్ 1-1 బుకింగ్ అనేది జరిగిందో 1:1 రేషియోలో 1 పేరు అవుతుంది. పేరు కానీ మ్యాచింగ్ అని అంటారు, దీన్ని జత అయినా అనొచ్చు. ఒక జతకి 3,000 రూపాయల మ్యాచింగ్ బోనస్ అనేది ఇస్తుంది. టీమ్ బిల్డప్ బోనస్ ఇస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా. సో ఇక్కడ టీమ్ ఇన్కమ్ ద్వారా మనకి మళ్ళీ 3,000 రూపాయల ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో 10+3 ఓవరాల్గా 13,000 రూపీస్ మనకి ఆ రోజు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ప్రతిరోజు మనం ఇద్దరిని రిఫర్ చేసినట్లయితే 13,000 × 30 రోజులకు చూసుకుంటే నెలకి 3,90,000 రూపాయల ఆదాయం, దాదాపు 4 లక్షల రూపాయలు మనం ఇక్కడ సంపాదించుకునే అవకాశం వర్కింగ్లో ఉంది. అయితే ప్రతిరోజు ఇద్దరు అనుకుంటున్నాం, మనం ఈరోజు మధ్యాహ్నం వరకు ఇద్దరిని రిఫర్ చేసినాం, 13,000 రూపాయలు వచ్చినాయి. చాలు రేపు మళ్ళీ వర్క్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ వై అనే పర్సన్, జెడ్ అనే పర్సన్ మనం 13,000 రూపాయలు సంపాదించడం చూసారు. వాళ్ళు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉందని తెలుసుకున్న తర్వాత, బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత బుకింగ్ చేసుకున్నారు కాబట్టి మేమెందుకు సంపాదించుకోవద్దు అని చెప్పేసి వై అనే పర్సన్ ఇద్దరిని, జెడ్ అనే పర్సన్ ఇద్దరిని రిఫర్ చేసారు అనుకుందాం. ఎప్పుడైతే వై అనే పర్సన్ రిఫర్ చేస్తాడో వై కూడా మనకు వచ్చినట్టే రిఫరెన్స్ ఇన్కమ్ ప్లస్ టీమ్ ఇన్కమ్. వైకి 13,000 రూపాయలు, జెడ్కి కూడా రిఫరెన్స్ ప్లస్ టీమ్, జెడ్ కూడా 13,000 రూపాయల ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం వీళ్ళిద్దరేమో ఈయన రిఫరెన్స్, వీళ్ళిద్దరేమో వీళ్ళ రిఫరెన్స్, వీళ్ళ నలుగురు, వీళ్ళిద్దరికి సంబంధం ఉంది, మనకి ఏం సంబంధం లేదు, మనం తీసుకురాలేదు, మన ఇంట్లో రెస్ట్లో ఉన్నాం. అయినప్పటికీ మనం ఆల్రెడీ దాన్ని రిఫర్ చేయడం ద్వారా టీమ్ ఇన్కమ్ అయిన 3,000 రూపాయల ఆదాయాన్ని ఆల్రెడీ తీసుకున్నాం, దీనికి ఎలిజిబుల్ అయినాం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎడం పక్క టీంలో లెఫ్ట్ టీంలో ఇద్దరు, రైట్ టీంలో ఇద్దరు వచ్చారు కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ 2 పేర్స్ అయినా కాబట్టి 2:2 రేషియోలో 2 పేర్స్ అవుతున్నాయి. సో వీళ్ళిద్దరు ఒక పేరు, వీళ్ళిద్దరు ఒక పేరు. సో పేరుకి 3,000 కాబట్టి 2×3 = 6,000 రూపీస్ ఇన్కమ్ అనేది మనకి టీమ్ ఇన్కమ్ ద్వారా వస్తుంది. ఈ విధంగా టీం వెళ్తూ ఉంటే ఒక 10-15 రోజులకి ఇటుక 50 మంది, ఇటుక 50 మంది అని అనుకుందాం. ఇటు లెఫ్ట్ టీంలో 10 మంది, రైట్ టీంలో 10 మంది కొత్తగా వచ్చారు అనుకుందాం. సో 10 అంటే 10 జతలు అవుతున్నాయి. జతకు 3,000 రూపాయలు చొప్పున 30,000 రూపాయల ఆదాయం మన టీమ్ ఇన్కమ్ ద్వారా ఎటువంటి వర్క్ చేసినప్పటికీ చేయనప్పటికీ మనకి టీమ్ ఇన్కమ్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. ఇంకా 10 మంది పెరిగారంటే
నెక్స్ట్ టీం పెరిగింది కాబట్టి నెక్స్ట్ డే ఒక ఇటు 20 అటు 20 లెఫ్ట్ 20 రైట్ 20 బుకింగ్స్ అయినా అనుకుంటే 20 పేర్స్ 23 జా 60,000 రూపీస్ మన కంపెనీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కంపెనీ ఇక్కడ లిమిట్ పెట్టిందండి. దేనికి లిమిట్ పెట్టిందంటే మనం సొంతంగా ఒక రోజులో 100 మంది చేసుకున్నా సరే 5 లక్షల రూపాయలైనా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నా, 1000 మంది చేసుకుంటే 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఉంటుంది. కానీ ఇక్కడ మనం వర్క్ చేయట్లేదు, మన అండర్లో టీం వర్క్ చేస్తుంటే మనకు వస్తుంది కాబట్టి టీం మీద వచ్చే ఇన్కమ్కి లెఫ్ట్ సైడ్ 17 రైట్ సైడ్ 17కి లిమిట్ అనేది పెట్టడం జరిగింది. 17 పేరు అంటే 17 జతలు 17 ముళ్ళ 51,000 అవుతుంది. సో దీన్ని రౌండ్ ఫిగర్ చేసి 50,000 రూపాయల ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది ఒక రోజుకి. ఇది హైయెస్ట్ ఇన్కమ్, దీన్ని సీలింగ్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు పనిచేసేది ఈ హైయెస్ట్ ఇన్కమ్ అయిన సీలింగ్ ఇన్కమ్ని తీసుకోవడం కోసం మాత్రమే. అయితే ఈ విధంగా ప్రతిరోజు 50,000 నెలకి 15 లక్షల వరకు తీసుకునే అద్భుతమైన అవకాశం మన బిజినెస్ అనేది, మన కంపెనీ అనేది కల్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదు. మనం ఒక వెహికల్ని బుక్ చేసుకుంటున్నాం, వెహికల్కి అడ్వాన్స్ కడుతున్నాం. మనం ఒకవేళ ఇప్పుడు కనుక వెహికల్ని పర్చేస్ చేసినట్టయితే 15,000 రూపాయలు కూడా వెంటనే లెస్ అవ్వడం జరుగుతుంది. మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ ఏం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ జీరో లాస్. సో ఇక్కడ మన కింద ఇంతమంది పనిచేస్తుంటే మనకి రోజు 50,000 రూపాయల ఇన్కమ్ రావడం జరుగుతుంది. కానీ తిరిగి ఒక్కరు కూడా ₹1 సాలరీ ఇచ్చేది కానీ రిటర్న్ ఇచ్చేది కానీ ఏం లేదు, కంపెనీకి ఇచ్చేది కూడా ఏమీ లేదు. సో ఇక్కడ మనకి అంతేకాకుండా థర్డ్ ఇన్కమ్ అయిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనకి లెఫ్ట్ టీంలో 10 మంది రైట్ టీంలో 10 మంది అవుతున్నారు, 10 జతలు అవుతున్నారు, 10 జతల మీద 30,000 రూపాయల ఆదాయం తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఆదాయంతో పాటు ఇక్కడ మనకి 32 ఇంచుల టీవీని కూడా గిఫ్ట్గా ఇస్తుంది. 10 పేర్స్ అయితే 30,000 రూపాయల ఆదాయంతో పాటు 32 ఇంచుల టీవీని కూడా గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 32 ఇంచుల టీవీ కూడా మన ADMS బ్రాండ్ టీవీని ఇస్తుంది. మన కంపెనీ టీవీలను కూడా తయారు చేస్తుంది. స్మార్ట్ టీవీస్ 32 ఇంచెస్ టీవీ కాంచి 1,20,000 ఇంచెస్ టీవీ వరకు మన కంపెనీ తయారు చేయడం జరుగుతుంది. 20,000 రూపాయల టీవీ కాంచి 1,20,000 రూపాయల టీవీ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి అయితే ఈ 15,000 రూపాయల బుకింగ్ అమౌంట్ ₹1,00,000 పైన టీవీ కొన్నా కానీ లెస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫర్ సపోజ్ ఈ 10 పేర్స్ అవ్వడానికి ఒక 1 మంత్ మనకి పట్టింది అనుకోండి. 1 మంత్ పట్టినట్లయితే, ఎందుకంటే మనం ఇక్కడ మనం ఫస్ట్ ఇద్దరిని రిఫర్ చేసుకోవాలి. ఇద్దరు రిఫర్ చేస్తుంటే టీం పెరుగుతుంది. మనకు థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ వస్తే వీళ్ళ అండర్లో వేసి డైరెక్ట్ రిఫరెన్స్ 5,000 రూపాయలు డైరెక్ట్ మనమే తీసుకోవచ్చు. ఆ విధంగా టీంని బిల్డప్ చేస్తున్నాం కాబట్టి ఒక 1 మంత్లో 10 పేర్స్ అని అనుకున్నాం. ఆఫ్టర్ 1 మంత్ మన కింద 10 పేర్స్ అంటే 20 మెంబర్స్ ఉన్నారు. 20 ప్లస్ మనం కూడా ఒకళ్ళం పనిచేస్తున్నాం కాబట్టి 21 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ 10 డేస్లోనే 30 పేర్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. 90,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కంపెనీ ద్వారా టాలెంట్ టూర్కి ఫ్రీగా అచీవ్ అవ్వచ్చు. ఆ తర్వాత 50 పేర్స్ అయితే 1,50,000. ఇక్కడ స్కూటర్ బదులు 65 ఇంచుల స్మార్ట్ టీవీని మళ్ళీ గిఫ్ట్గా ఇస్తుంది. 100 పేర్స్ అయితే 3 లక్షల రూపాయలు దుబాయ్ టూరు. 250 జతలు అయితే 7,50,000. ఇక్కడ 2 లక్షల రూపాయల గోల్డ్ని గిఫ్ట్గా ఇస్తుంది. అంతేగా ఇక్కడ చూడండి, మనకి 10 పేర్స్ అవ్వడానికి 1 మంత్ టైం పట్టింది, ఎందుకంటే మన దగ్గర కింద టీం లేదు కాబట్టి. నెక్స్ట్ 10 డేస్లోనే 30 పేర్స్, ఎందుకంటే టీం పెరిగిన కాబట్టి స్పీడ్ పెరిగింది. ఈ విధంగా స్పీడ్ పెరుగుతుంటే 250 పేర్స్ అవ్వడానికి ఒక 6 మంత్స్ పట్టింది అనుకుందాం. ఆఫ్టర్ 6 మంత్స్ మన అండర్లో 250 మెంబర్స్ ఉన్నారు, 250 పేర్స్ ఉన్నారు. సో 250 పేర్స్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ 250, రైట్ సైడ్ 250 మెంబర్స్ ఉన్నారు. ఈ 500 మెంబర్స్ కూడా ఇక్కడికి దేనికోసం వచ్చారు అంటే డబ్బు సంపాదించుకోవడం కోసం వచ్చారండి. ఇందులో కొంతమంది వెహికల్ కూడా పర్చేజ్ చేసుకునే వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. వెహికల్ వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి పెట్రోల్ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది, పర్యావరణం అనేది రక్షించబడుతుంది. కాబట్టి వెహికల్ కూడా పర్చేజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే చాలా వరకు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం ప్రస్తుతం వాడుతున్న వెహికల్ ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ. అది కొంత సర్వీసింగ్ వస్తుంది, ఊకే రిపేర్స్ వస్తుంటాయి, మైలేజ్ తగ్గుతుంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం 15,000 రూపాయలు ఇక్కడ చెల్లించున్నాం. సో మనం కొత్త వెహికల్ తీసుకుంటే 15,000 రూపాయలు ఇక్కడ మనకు తగ్గుతుంది. అంతేకాకుండా మనం ప్రస్తుతం వాడుతున్న వెహికల్ని వేరే కన్సల్టెన్సీకో సెకండ్ హ్యాండ్లో తీసేసినా కానీ మనకు 20,000-30,000 రూపాయలు వచ్చాయంటే అవి డౌన్ పేమెంట్ కట్టి మనం మిగతా 30,000తో పాటు 15,000 రూపాయలు 45,000 రూపాయలు డౌన్ పేమెంట్లో పోతున్నాయి. మిగతా అమౌంట్ ఈఎంఐలో వెహికల్ తీసుకున్నప్పటికీ మనకి ఇక్కడ ఈ పెట్రోల్ డబ్బులు పెడితే ఆ ఈఎంఐ కూడా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మన కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి మన వెహికల్ వెనకాల ADMS అని గ్రీన్ ప్లేట్ ఉంటుంది, నెంబర్ ప్లేట్ ఉండడం జరుగుతుంది. సో చూడగానే ఎలక్ట్రికల్ వెహికల్ అని అర్థమవుతుంది. దాని ద్వారా ఎవరైనా వెహికల్ ఇలా ఉందని అడిగినా కానీ వారికి విషయం చెప్పి ఈ విధంగా పెట్రోల్ అమౌంట్స్ ఏవైతున్నాయి వాటితో లక్షల రూపాయలు చిట్టేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ విధంగా ప్రతిరోజు 50,000 రూపాయలు సంపాదించుకునే అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ ఉందని తెలియజేయడం ద్వారా ఇటువంటి ఆపర్చునిటీ మరే కంపెనీలో లేదు. హీరోలో కానీ, హోండాలో కానీ, బజాజ్లో కానీ ఏ కంపెనీలో కూడా ఇలాంటి ఆపర్చునిటీ అనేది లేదని వాళ్ళకి తెలియజేయడం ద్వారా వారు కూడా బిజినెస్ రావడం, బుకింగ్ చేసుకోవడం లేదా వెహికల్ పర్చేస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకు బిజినెస్ వస్తుంది. అది ఇకపోతే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేదైతే ఏమీ లేదు. సో జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో లాస్. ఎవరికి కూడా ₹1 కూడా శాలరీస్ అనేది ఇచ్చేది లేదు. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కాబట్టి ఇక్కడ 500 మెంబర్స్ ఉన్నారు. ఇందులో అట్లీస్ట్ 10% మెంబర్స్ వర్కింగ్లో ఉన్నారనుకున్న, యాక్టివ్లో ఉన్నారనుకున్న 25 మెంబర్స్ లెఫ్ట్ సైడ్, 25 మెంబర్స్ రైట్ సైడ్ వర్కింగ్లో ఉంటారు. సో మిగతా
లెఫ్ట్ సైడ్ నాన్ వర్కింగ్లో ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ 225 మెంబర్స్, రైట్ సైడ్ 225 మెంబర్స్ ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ 15,000 రూపాయలు కంపెనీకి ఇద్దాం, కంపెనీ బాగుపడుతుందని అయితే ఏం రాలేదు. వీళ్ళు దేనికోసం వచ్చి ఉంటారు, ఇక్కడ 15,000 రూపాయలతోనే సంపాదించుకునే అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ తెలుసుకున్నారు కాబట్టి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ వర్క్ బిజీలో బట్టి వాళ్ళు బిజినెస్ అనేది చేయలేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ 2 బుకింగ్స్ చేయడం ద్వారా వారి అమౌంట్ వారు రిటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక రోజులో ఇద్దరు తీసుకురావచ్చు, వారం రోజుల్లో ఇద్దరు తీసుకురావచ్చు, లేదా నెల రోజులలో ఇద్దరు తీసుకురావచ్చు. సరే, ఒక్కొక్కరు నెల మొత్తంలో ఇద్దరు తీసుకొచ్చారనుకున్న, 2 బుకింగ్ చేశారనుకున్న, ఇక్కడ 225 2 చూస్తే ఇక్కడ 450 మెంబర్స్ లెఫ్ట్, 450 మెంబర్స్ రైట్ 1 మంత్లో అవుతున్నారు మనకి. అంటే 450 అంటే 450 పేర్స్, 453 13,50,000 రూపీస్ ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది 1 మంత్లో. ఆఫ్టర్ 6 మంత్స్ మనకు 250 పేర్స్ అవుతాయి. వారి నుంచి నాన్ వర్కింగ్లో ఉన్న వాళ్ళ నుంచి నెలకు ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొచ్చినా సరే మనకు 13,50,000 రూపాయల ఆదాయం అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇది బోనస్ అనుకున్నాం. దీని ద్వారా మనకి వీళ్ళ ద్వారా కూడా బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ వర్కింగ్లో ఉన్న వాళ్ళని చూస్తే వీళ్ళు మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 PM వరకు కూడా దీన్నే మెయిన్ బిజినెస్గా చేసుకొని ఉన్న వర్క్స్ బిజినెస్లో అన్నీ వదులుకొని దీన్నే మెయిన్ బిజినెస్గా పనిచేస్తుంటారు. దేనికోసం అంటే వీళ్ళు ఒక రిఫరెన్స్ మీద వచ్చి 5,000 కోసమో, ఒక పేరు వచ్చి 3,000 కోసమో కాదండి. వీళ్ళు ప్రతిరోజు 50,000 రూపీస్ ఎర్నింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 50,000 సీలింగ్ తీసుకోవడం కోసం వీళ్ళు వర్క్ చేస్తుంటారు. సో 50,000 సీలింగ్ తీసుకోవాలంటే ఒక్కరు పని చేస్తుంటే ఎన్ని రోజులైనా సాధ్యం అనేది కాదు. ఒకరోజు చేయగలుగుతారు, 2 రోజులు చేయగలుగుతారు. అదే మనం ఒక టీమ్ని బిల్డప్ చేసుకున్నట్లయితే కనుక ఎవ్రీడే 50,000 రూపీస్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు ఈజీగా వన్ డేలో మార్నింగ్ 6 to నైట్ 10లో ఈజీగా 10 పేర్స్ 10 బుకింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. సో 25 10 250. సో 250 పేర్స్ అవుతున్నాయి. మనకు కావాల్సింది ఇక్కడ 17 పేర్స్. సో 17 పేర్స్ మీద 50,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఎక్స్ట్రా 233 పేర్స్ అనేవి కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకు 6 మంత్స్లో 250 పేర్స్ ఏంటంటే 500 మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ 1 డేలోనే 250 పేర్స్ అంటే 500 మెంబర్స్ మన టీం అనేది డబుల్ అయిపోయింది. సో ఇక్కడ వీళ్ళు 25 మెంబర్స్ యాక్టివ్లో ఉన్న వాళ్ళు 10 మెంబర్స్ని చేయకపోయినా, 10 రిఫరల్ చేయకపోయినా, 1 డేలో 1 రిఫరల్ చేసినా కానీ 25 బుకింగ్స్ అవుతుంది. 25 బుకింగ్స్ అంటే 25 పేర్స్. అప్పుడు కూడా మనకి 17 పేర్స్ దాటిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ 100% ఎవ్రీడే 50,000 రూపీస్ సీలింగ్ అనేది తీసుకోవచ్చు. ఏ రోజు అమౌంట్ ఆ రోజే బ్యాంక్ అకౌంట్కి వస్తుంటాయి. ఈ విధంగా రోజు 50,000 ఉంటాయి. 30 రోజులకి, నెలకి చూసుకుంటే నెలకు 15 లక్షల రూపాయలు ఇక్కడ సంపాదించుకునే అద్భుతమైన అవకాశం మన ADMS ద్వారా కల్పిస్తున్నారు. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా 6 మంత్స్ తర్వాత సీలింగ్ కొట్టే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి సీలింగ్ రాకపోయినా 30,000 రూపీస్ పర్ డే వచ్చినా మనకు నష్టం లేదు, 20,000 రూపీస్ పర్ డే వచ్చినా నష్టం లేదు. ఆ తర్వాత మీరు చూడండి, ఇక్కడ 250 పేర్స్ దగ్గర కూడా మనకి సీలింగ్ రాకుంటే 500 పేర్స్ దగ్గర అయినా సీలింగ్ వస్తుంది కదా, అట్లీస్ట్ 1000 పేర్స్ దగ్గర అయినా సీలింగ్ వస్తుంది కదా. ఈ విధంగా మనకు 6 మంత్స్ తర్వాత కాకపోతే 9 మంత్స్ దగ్గరనో లేదా 12 మంత్స్ దగ్గరనో 1 ఇయర్ దగ్గరనో 100% ఇక్కడ మనం సీలింగ్ తీసుకోవడం అనేది కన్ఫర్మ్. సో ఇక్కడ మనకి చూడండి 6 మంత్స్ గడిచినాయి, 250 పేర్స్ కంప్లీట్ అయినాయి. ఆ తర్వాత 500, 1000, 2,500, 5,000, 10,000 పేర్స్ కంప్లీట్ అయితే 15 lakhs, 30 lakhs, 75 lakhs, 1.5 crores, 3 crores వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. అంతేకాకుండా యూరోప్ టూర్, హోండా సిటీ కారు ఇల్లు కట్టుకోవడానికి 25 లక్షల రూపాయలు ఆడి కారు, జాగూర్ కారు కూడా ఇస్తుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ నుంచి టీం ఇంకా పెరిగిందంటే సీలింగ్ వస్తుంది, స్పీడ్ పెరిగింది కాబట్టి ఇక్కడికి మనం ఒక 10,000 పేర్స్ని ఒక 2 to 4 yearsలో, ఒక 4 yearsలోనే కంప్లీట్ చేసాం అనుకుందాం. ఒక 4 yearsలో 10,000 పేర్స్ కంప్లీట్ అవుతాయి. మనకు 30,000 నుంచి కౌంట్ చేసుకుంటూ 3 crores వరకు వస్తాయి. ఇక్కడ మనం ఎర్నింగ్ చేసే అమౌంట్ ఎంత అని అంటే 5 crores 80 lakhs 28,000 రూపీస్ ఇక్కడ రాబోయే 2 to 4 yearsలో మనం ఇక్కడ మన బిజినెస్ ద్వారా సంపాదించగలుగుతాం. మరి ఇదే 2 నుంచి 4 సంవత్సరాల్లో ప్రస్తుతం మనం చేస్తున్న పనిలో కానీ బిజినెస్లో కానీ ఈ 5,80,28,000 రూపాయలు మనం సంపాదించగలుగుతున్నాం లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం వర్కింగ్ చేయడం ద్వారా 1 రిఫరల్ మీద 5,000, డైలీ 13,000 లెక్కన మంత్లీ 4 lakhs అనుకున్నాం. కాబట్టి అక్కడ ఒక 6 months వర్క్ 100% ఇక్కడ సీలింగ్ వచ్చే వరకు మనం వర్క్ చేస్తున్నాం అనుకున్నా కానీ అవి కూడా కలుపుకుంటే ఒక 6 crores రూపీస్ అనేవి ఇక్కడ మనం 2 to 4 yearsలో ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది. బయట మరి ఇదే 6 crore రూపీస్ అనేది ఎర్న్ చేయడానికి సాధ్యం అనేది అవుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. అంతేకాకుండా చూడండి, ఇక్కడ మనకి ఈ 2 to 4 yearsలో మనం థాయిలాండ్ దేశం, దుబాయ్ దేశం, ఇంకా యూరోప్ దేశం 3 దేశాలు తిరిగి వచ్చాం. ఇంటర్నేషనల్ టూర్స్ వేసాం. ఇదే మరి మనం రాబోయే 2-3 సంవత్సరాలు ప్రస్తుతం చేస్తున్న వర్క్లో ఈ 3 దేశాలు తిరిగిగా వెళ్తామా లేదా అని చూసుకోండి. అంతేకాకుండా మనకి 25 lakhs ఇల్లు కట్టుకోవడానికి కూడా ఫండ్ ఇస్తుంది. అప్పటికి మనకి 6 monthsకి ఎవ్రీడే 50,000, మంత్లీ 15 lakhs రూపీస్ వస్తున్నాయి. కాబట్టి మనం 1 crore రూపాయలతో మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అంతేకాకుండా మన ఇంటి ముందు పెట్టుకోవడానికి హోండా సిటీ కారు, ఆడి కారు, జాగూర్ కారు కూడా కంపెనీ ఇస్తుంది. అంతేకాకుండా ఎవరికైతే 10,000 పేర్స్ కంప్లీట్ అవుతున్నాయో అవి 2 yearsలోనే కానివ్వండి, 3 yearsలోనే కానివ్వండి, 4 yearsలోనే కానివ్వండి, 10,000 పేర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి కంపెనీ రిటైర్మెంట్ ఇస్తుందండి.
రిటైర్మెంట్ తర్వాత 1% రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాయల్టీ ఇన్కమ్ అనేది ఇక్కడ చూడండి, మన కంపెనీ యొక్క టర్న్ ఓవర్ దేశవ్యాప్తంగా ఒక 10,000 కోట్లు ఉన్నట్లయితే అందులో 1% రాయల్టీ ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. అంటే 1% రాయల్టీ ఇన్కమ్ అంటే 100 crores. 100 crores మన లెక్క 10,000 పేర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్కి డివైడ్ చేస్తుంది, 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్కి డివైడ్ చేస్తుంది. 100 మెంబర్స్ ఉన్నారనుకుంటే డివైడెడ్ బై 100 అంటే మనిషికి ₹1,00,00,000 నెల రాయల్టీ ఇన్కమ్ కింద ఎవ్రీ మంత్ చెల్లిస్తుంది. అంతేకాకుండా మనకి 6 months నుంచి సీలింగ్ వస్తుంది అనుకున్నాం, అది ఎవ్రీడే సీలింగ్, ఎవ్రీడే 50,000, అది డైలీ వస్తుంటుంది, ఇది మంత్లీ వస్తుంటుంది. ఈ విధంగా 2 ఇన్కమ్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది రిటైర్మెంట్ తర్వాత. ఇన్కమ్ మరి ఎప్పటివరకు వస్తుందంటే XYZ. సో మనకి, మన భార్యకి, మన పిల్లలకి, లేదా మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ఇలా 3 తరాల వరకు ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కంపెనీ ఇచ్చే ఎర్నింగ్స్లో, మనం చేస్తున్న ఎర్నింగ్స్లో 25% కటింగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 5% TDS ట్యాక్స్ కట్ అవుతుంది, అది పాన్ కార్డ్ మీద కట్ అవుతుంది. మన ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ లోపు ఉంటే మనం ITR ఫైల్ చేసుకొని ఈ 5% TDSని రిటర్న్ తీసుకోవచ్చు. అంతేకాకుండా 10% అనే అడ్మిన్ చార్జెస్ 32 inch TV కాంచి జాబర్ కార్ ఇవ్వడానికి, గిఫ్ట్స్, టూర్స్ కోసం యూజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఒకవేళ 10 పేర్స్ కంప్లీట్ అయితే మనం ఎన్ని చేస్తే 30,000 రూపీస్, ఇందులో 10% 3,000 మాత్రమే మనకి లెస్ అవుతున్నాయి. కానీ 32 inches TV అంటే దాదాపు ₹20,000 TV అనేది మనకి గిఫ్ట్ ఇవ్వడం ఇస్తుంది కాబట్టి మనకి వీటి వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇంకా రీపర్చేజ్ ఇన్కమ్, రీపర్చేజ్ వ్యాలెట్లో 10% అంటే మన ఎర్నింగ్స్ మీద సేవింగ్స్ ఒక ₹100లో ₹10 విధంగా సేవ్ చేసి పెడుతుంది. అది ఇక్కడ రీపర్చేజ్ వ్యాలెట్లో ఉంటుంది. రీపర్చేజ్ వ్యాలెట్లో ఉన్నది నెక్స్ట్ ఇయర్ మనకి కూలర్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ కూడా మన ADMS బ్రాండ్ నుంచి రావడం జరుగుతుంది. ఇవి మనం కొనుక్కోవడానికి 10% రీపర్చేజ్ ఇన్కమ్లోని సేవింగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది లాంచ్ అయినప్పుడు ఇక్కడ మన ఇన్కమ్ అనేది 100x స్పీడ్గా, 100x హైగా ఉండబోతుంది. ఇక్కడ 6 కోట్లు సంపాదిస్తే ఇక్కడ 100 × 6 అంటే 600 కోట్లు సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే, ఫర్ సపోజ్ మనకి ₹1,00,000 సేవింగ్స్ ఉన్నాయి, మన కింద ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకుంటే అందులో ఒక 100 మెంబర్స్ కూడా 1 lakh సంపాదించారనుకుందాం. ఈ 1 lakh రూపీస్ మనం ఎప్పుడైతే ఖర్చు పెడతామో మన మిగతా అమౌంట్ మన బ్యాంకు వచ్చేసిన, ఇందులో ఉన్న సేవింగ్స్ ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలి కాబట్టి ప్రోడక్ట్ కొన్నాం, అక్కడ రీపర్చేజ్ ఇన్కమ్ లాంచ్ అయింది కాబట్టి మన అప్లయన్స్కి వెళ్తుంది. కింద 100 మెంబర్స్ కూడా 1 lakh సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పర్చేజ్ చేసినాం. 100 × 1 lakh అంటే 1 crore రూపీస్ మన అండర్లో షాపింగ్ జరుగుతుంది. ఈ 1 crore రూపీస్ నుంచి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ ఇన్కమ్లో మళ్ళీ సేవింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా రిపీటెడ్గా ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా రీపర్చేజ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇది ఫైనల్గా మన బిజినెస్ ప్లాన్. సో మన బిజినెస్లో మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ₹15,000 బుకింగ్ అమౌంట్ చెల్లించి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, నామినీ, రిలేషన్, సెల్ నెంబర్ ఇచ్చి బుకింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే 8686238689 నెంబర్ని సంప్రదించండి. నా పేరు జక్కల పృథ్వీరాజ్ యాదవ్. నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి 2 months అయింది. 2 monthsలో నా ఇన్కమ్ వచ్చేసి 8,80,000 రూపీస్ నేను ఎర్న్ చేయడం జరిగింది. నా టీం వచ్చేసి 500+ 2 monthsలోనే నేను 500+ టీమ్ని సంపాదించడం జరిగింది. నా ఓన్గా రిఫరల్స్ 35 మెంబర్స్ని మాత్రమే నేను ఈ బిజినెస్లోకి తీసుకురావడం జరిగింది. 35 మెంబర్స్ 2 monthsలోనే 500 మెంబర్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ.